గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? మీ లక్ష్యానికి చిరునామా తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు మోటివేటర్ హరిబాబు గారి గైడెన్స్ లో గతంలో గ్రూప్ 2 పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలలో 3, 7, 9 ర్యాంకులతో పాటు అధిక ఉద్యోగాలు సాధించిన సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్. స్టేట్ టాప్ ఫ్యాకల్టీచే బోధన, ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయటం, 50 మార్కులకి డైలీ టెస్ట్, 150 మార్కులకి వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తూ రోజువారీ మార్కులు, ర్యాంకులపై విశ్లేషణ. ఈ ఆదివారం గ్రూప్ 4 ఫ్రీ డెమోతో కొత్త బ్యాచ్ ప్రారంభం. మరిన్ని వివరాలకు లేదా అడ్మిషన్లకై సంప్రదించండి. తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్, నారాయణపురం 3వ క్రాస్, తిరుపతి. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీ సర్కిల్లో ఉండేటువంటి ప్రత్యేక కోచింగ్ అంశాలు ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీచే బోధన జరుగుతుంది. సో విశిష్టమైన అంశం ఏంటంటే, ప్రతిరోజు జరిగిన అంశం మీద ఏ రోజు జరిగిన సిలబస్ ఆ రోజు మనకి మరుసటి రోజు 50 మార్కులు మీకు పరీక్షా విధానం అనేది నెగిటివ్, గవర్నమెంట్ ప్రతిపాదించిన విధానంలో నెగిటివ్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. సో మీకు ఎవరైనా సరే క్లాసెస్ ఒక్కసారి వచ్చి మీరు ఇక్కడ ఫ్రీ డెమో క్లాసులు విన్నట్లయితే ఖచ్చితంగా జాయిన్ అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక్కసారి మనం గ్రూప్ 4 కి సంబంధించి మనకి ఆల్రెడీ గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 4 కి సంబంధించి మనకి ఆల్రెడీ బయాలజికల్ సైన్స్ కి సంబంధించి, జీవశాస్త్రం బయాలజీకి సంబంధించి 2 అంశాలు ఇవ్వడం జరిగింది. ఓకేనండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా మై నేమ్ ఇస్ తిరుపతిరావు, బయాలజీ ఫ్యాకల్టీ. ఈ రోజు నేను బయాలజికల్ సైన్స్ కి సంబంధించి మనకి గ్రూప్ 4 ఎగ్జామ్స్ లో ఏ అంశాల నుండి ప్రశ్నలు రావడం జరుగుతుంది, ఏవి చదివితే మనకంటే ఏవి ఎక్కువగా, ఏ చాప్టర్స్ ఎక్కువగా చదివితే మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉందో ఈ రోజు నేను మొత్తం సిలబస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే మనకి మన బయాలజీ అనేటువంటి అంశం లేదా జీవశాస్త్రం అనేటువంటి అంశం నుంచి గ్రూప్ 4 అనేటువంటి ఎగ్జామ్ లో ప్రధానంగా మనకి 2 అంశాలు పెట్టడం జరిగిందండి. అందరికీ తెలిసే ఉంటుంది, మనకి జనరల్ సైన్స్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాన్ని పెట్టాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి సార్, ప్రత్యేకంగా మనకి పర్యావరణం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి అంశంతో ప్రత్యేకంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. గమనించాలి సార్, మనకి ఈ జనరల్ సైన్స్ అనేటువంటి ఈవెంట్ లో మన బయాలజీ సైన్స్ కి సంబంధించి అంశాలు అనేవి గత ప్రీవియస్ పేపర్స్ మనం పరిశీలించినట్లయితే, ఎస్పెషల్లీ మన ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి పాత ప్రశ్న పత్రాలను మనం ఓల్డ్ ఎగ్జామ్స్ మనం పరిశీలించినట్లయితే మన బయాలజీ అంశం నుంచి సుమారు 8 నుంచి 10 ప్రశ్నలు రావడం జరుగుతుందండి. ఒక్కొక్క ఎగ్జామ్స్ లో 5 నుంచి 7 ప్రశ్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కసారి ఉంటదండి. అప్రాక్సిమేట్లీ అట్లీస్ట్ ఎలా కాదున్నా మనం 7 మార్కులను ఈజీగా సొంతం చేయొచ్చు. గమనించాలి, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ నిర్వహించిన ఎగ్జామినేషన్స్ లో మనకందరికీ తెలుసు, ప్రిలిమ్స్, మెయిన్స్ అనేటువంటి 2 విధానాలలో పెట్టడం జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ లో అందరికీ తెలిసే ఉంటుంది, 100 మార్క్స్ ఓన్లీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఒక పార్ట్ వచ్చేసి బయాలజీ లేదా జీవశాస్త్రం అనేటువంటి అంశాలు చదవాలి. అట్లాగే మనం చూసుకున్నట్లయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా మళ్ళీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ అంటే ఇక్కడేమో 100 మార్క్స్, మెయిన్స్ లేమో 150 మార్క్స్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ లో బయాలజీలో ఒకవేళ 5 నుంచి 7 మార్కులు ఇస్తే ఇన్ కేసు మెయిన్స్ లో మనకి 3 లేదా 4 మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. అది ఒక్కొక్కసారి పరీక్ష పేపర్ ఒక్కో విధానంలో ఉంటుంది. మిగిలిన ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాల నుంచి వస్తాయి. మనకి ఎక్కువగా గమనించాలండి అభ్యర్థులందరూ, ఈ బయాలజికల్ సైన్స్ కి సంబంధించి ఎగ్జామ్స్ లో ప్రీవియస్ పేపర్స్ మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కి సంబంధించి ప్రశ్నలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కు అంశాలు మనం 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయిలో కంపల్సరిగా అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి అంశాలను మనం చదివినట్లయితే కంపల్సరిగా మనం ఏ మార్కులు అయితే అనుకుంటున్నామో ఆ మార్కులను స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, పరిశీలిద్దామండి. బయాలజికల్ సైన్స్ లోనే ఎక్కువగా
పాత ప్రీవియస్ పేపర్స్ కానీ మనం అనాలిసిస్ చేస్తే ఏ చాప్టర్స్ నుంచి బిట్లు మనకు రావడం జరుగుతుంది, మరియు గ్రూప్ 4 ఎగ్జామ్ కి బయాలజికల్ సైన్స్ నుంచి ఏ చాప్టర్స్ ని మనం చదవాలి, ప్రధానంగా చదవాల్సిన చాప్టర్లు అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనకి ఏంటి సార్ అంటే మానవ శరీరం మరియు వ్యవస్థలు. యాక్చువల్ గా మనకి దీన్నే మనం ఏమని పిలుస్తాం సార్ అంటే హ్యూమన్ ఫిజియాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాం, మానవ శరీర ధర్మశాస్త్రం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకేనండి. ఈ వ్యవస్థలు అనేవి మానవ శరీరంలో ఉండేటువంటి వ్యవస్థల్లోనే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ, దీన్నే మనకి డైజెస్టివ్ సిస్టమ్, మానవ శరీరంలోని ఆహారం తీసుకునేటువంటి విధానం. సో నోటి నుంచి మొదలయ్యి పాయువుతో అంతమయ్యేటువంటి మొత్తం జీర్ణక్రియ విధానంలోని ఈ విధానం అంతటిని కూడా మనం ఈ సిస్టమ్ లో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్ గా ఈ జీర్ణ వ్యవస్థ అనేటువంటి పాఠం చెప్పినప్పుడే జనరల్ గా మనకి ఏంటంటే పోషకాలు, సో దానికి రిలేటెడ్ గా మనం చూసుకున్నట్లయితే రెండవ చాప్టర్ పోషక పదార్థాలు అని చెప్పుకుంటామండి. ఈ పోషక పదార్థాలని న్యూట్రియంట్స్ అంటాం మనం, న్యూట్రియంట్స్. ఇక్కడ ఈ పోషక పదార్థాల్లో జీర్ణ వ్యవస్థ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పోషక పదార్థాలు మనం చదవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్, అట్లాగే ప్రోటీన్స్, అట్లాగే ఫ్యాట్స్ అండ్ మినరల్స్ అనేటువంటి అంశాలను పోటీ పరీక్షల స్థాయిలో చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పరిశీలించినట్లయితే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, అట్లాగే ప్రోటీన్స్ అమైనో ఆమ్లాలు, సో ఫ్యాట్స్ జనరల్ గా మనకి ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాలు, అలాగే మినరల్స్ కి సంబంధించిన అంశాలు మనం చదువుకుంటే ఖచ్చితంగా 1 మార్క్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే ఏం కాదు సార్, మనకి పిండి పదార్థాల యొక్క ఉపయోగం ఏంటి, పిండి పదార్థాలు లభించే ఆహార పదార్థాలు ఏంటి, సో జనరల్ గా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఫ్రీగా చెప్పుకోవచ్చు. అట్లాగే మనకి ప్రోటీన్స్ ఏంటి, ప్రోటీన్స్ యొక్క ఉపయోగం ఏంటి, ప్రోటీన్స్ లభించేటువంటి ఆహార పదార్థాలు ఏంటి, సో మనకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్ గా బిట్టు మనం జాగ్రత్తగా చూసుకుంటే క్రింది వానిలో ఏ పోషకాలు తీసుకోవడం వలన శక్తి లభిస్తుంది అంటారు సార్, ఎనర్జీ. ఏ పోషక పదార్థాలని శక్తి పోషకాలు అంటారు అనండి. ఏ పోషకాలను పిలుస్తారంటే కార్బోహైడ్రేట్స్ పిలుస్తారు. గమనించాలి, ఒక్కొక్కసారి ప్రశ్న ఇలా డైరెక్ట్ గా ఇస్తాడు అనుకోవడం పొరపాటు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పాత ఓల్డ్ పేపర్స్ ని మనం గమనించినట్లయితే ఇప్పుడు విధానం అంతా కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ విధానానికి వెళ్ళింది కాబట్టి ఏం ఇస్తారు సార్ అంటే మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ లో ప్రశ్నలు రావడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే క్రింది ఇవ్వబడిన అంశాలను పరిశీలించి వాటిలలో సరి అయినవి సెలెక్ట్ చేయము లేదా ఎంపిక చేయము, అట్లాగే మనకి సరికానివి ఎంపిక చేయమనేటువంటి అంశాల రీతిలో ఇస్తున్నాడు. ఏంటి మనం ఎట్లా బిట్ని మనం ఇలా చెయ్యాలి, పైగా నెగిటివ్ మార్కింగ్ బిట్ని మనం ఒక్కొక్కసారి ఈ స్థాయిలో ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట పోటీ తీవ్రతను బట్టి ఎలా అడగవచ్చు, ఈ స్థాయి ఇచ్చినప్పుడు కంపల్సరీగా మనకి ఆ అంశం మీద డెఫినెట్ గా పట్టుండాలి సార్. అలాగే పోషక పదార్థాల యొక్క చరిత్రలో మనకి ఇన్ కేస్ బిట్ వస్తే రావచ్చండి కంపల్సరీగా. నెక్స్ట్ మీకు అందరికీ తెలుసు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇందులోనే మనం లాస్ట్ లో చెప్తాం, సెపరేట్ గా చెప్పుకుంటామండి, విటమిన్స్ అనేటువంటి చాప్టర్ సార్. మీరు పాత ప్రతి పేపర్ లో విటమిన్స్ అనేటువంటి చాప్టర్ నుంచి కంపల్సరిగా 1 మార్క్ అనేది రావడం జరిగింది ప్రతి పేపర్ లో అండి. డెఫినెట్ గా ఒక బిట్ మాత్రం వస్తుంది, చెప్పలేమండి. ఒక్కొక్కసారి ఇచ్చిన 2 మార్కులు లేదా 2 ప్రశ్నలు కూడా ఇవ్వచ్చు. అది మన పేపర్ తయారు చేసేటువంటి విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఏంటంటే చదవాలి కంప్లీట్ గా. ఈ విటమిన్స్ లో ప్రధానంగా ఏంటంటే విటమిన్స్ లో మనం సింపుల్ గా నీటిలో కరిగేటువంటి విటమిన్స్ అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి, అట్లాగే మనకి ఏంటంటే క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి. ఈ విటమిన్స్ కి ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే విటమిన్ దాని యొక్క రసాయనము దాన్ని లోపిస్తే వచ్చే వ్యాధి యొక్క లక్షణం కూడా అడుగుతాడు సార్. సో ఆ వ్యాధి యొక్క లక్షణం కూడా ఇండైరెక్ట్ గా మనకి అడగడం జరుగుతుంది. అట్లాగే క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ ఉంటాయి, ఏ డి ఈ కే అనేటువంటి విటమిన్స్ కూడా ఇస్తా ఉంటాడు. సో ఏ విటమిన్ ప్రధానంగా లభించేటువంటి ఆహార పదార్థాలు, ఏ విటమిన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులు, అలాగే మనకి సో డి విటమిన్ పరిశీలించినట్లయితే సో రీసెంట్ గా 2 times రిపీట్ అయిందండి. డి విటమిన్ కి సంబంధించి ఏం అడిగాడు సార్ అంటే మనకి విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఆఫ్ సన్షైన్ విటమిన్,
క్రింద ఇచ్చిన వాటిలో సూర్యకాంతి విటమిన్ అని దేన్ని పిలుస్తారని అడిగాడు. విటమిన్ డి ని పిలుస్తారు సార్. విటమిన్ డి యొక్క రసాయనిక నామం వచ్చి కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ డి ఇస్ కాల్సిఫెరాల్ అండి. సో కాల్సిఫెరాల్. సో ఎముకలు అనేవి, దంతాలు అనేవి కాల్షియం ఫాస్ఫరస్ తో నిర్మితమవుతాయి. సో అలాగే మనకి ఎముకలు పెరగడానికి తోడ్పడే విటమిన్ కూడా డి. ఇది మనకి అందరికి సన్ రైజ్ లేదా సూర్యరశ్మి లేదా సూర్యకాంతి నుండి లభిస్తుంది కాబట్టి దీన్ని సన్ షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్లు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఈ చూసుకున్నట్లయితే సో డెవలప్మెంట్ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ప్రత్యుత్పత్తి అవయవాల యొక్క అభివృద్ధికి మరియు పనితీరుకు తోడ్పడే విటమిన్ ఏదంటే ఈ విటమిన్ యొక్క ప్రాథమిక సో రసాయనిక దీని నామం వచ్చేసి టోకోఫెరాల్. ఈ టోకోఫెరాల్ అనే విటమిన్ గాని లోపిస్తే పురుషుల్లోని వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం అనేటువంటి వ్యాధులు రావడం కనిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు కొన్ని ప్రీవియస్ పేపర్ లో డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇలాంటి బిట్స్ అన్ని కూడా మనం విటమిన్స్ అనేటువంటి దాంట్లో చూసుకుంటాం. సార్ నెక్స్ట్ కంపల్సరీగా ఎగ్జామ్స్ లో అడగడానికి అవకాశం ఉన్న ఏరియా ఏదంటే వ్యాధులు ఏంటి. ఇది మనకి మైక్రోబయాలజీ అండి. అంటే మనకి సూక్ష్మ జీవ శాస్త్రం అనేటువంటి యూనిట్ లో రావడం జరుగుతుంది సార్. గమనించాలి సార్. చాలా మంది వ్యాధులు అనగానే మనకు చాలా వ్యాధులు, వైరస్ వ్యాధులు ఉంటాయండి, బ్యాక్టీరియా వ్యాధులు ఉంటాయి, ప్రోటోజోవా వ్యాధులు ఉంటాయి, ఫంగల్ డిసీజులు ఉంటాయి, జెనెటికల్ డిసీజులు ఉంటాయి. వీటికి సంబంధించి చాలా మంది ఏమనుకుంటారు సార్ అంటే బిట్స్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం సార్ అనుకుంటాం. ఏం లేదండి, వ్యాధులు ఇచ్చినప్పుడు మనకి ప్రాథమికంగా ముందు ఏ వ్యాధి ఏ సూక్ష్మ జీవి వలన వస్తుందో ఐడెంటిఫై చేసుకోవాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులని, బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులని మనం కంపేర్ చేసి కానీ చదువుకున్నట్లయితే కంపల్సరీగా మనం బిట్ చేయొచ్చు. ఎందుకు ఈ చాప్టర్ లో ఇచ్చేటువంటి బిట్ని కన్ఫ్యూజ్ అవుతారు. సో సింపుల్ గా ఈ క్రింది వానిలో వైరస్ వలన రాని వ్యాధులు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. వైరస్ వల్ల రానివి అడుగుతాడు. ఎగ్జామ్స్ లో వీళ్ళు వైరస్ వలన వచ్చే వ్యాధులు అడిగాడు. మన కింద ఆప్షన్స్ ని ఫస్ట్ గా చూసే ఆప్షన్స్ తొందరగా పెట్టడం, క్లిక్ చేయడం జరుగుతుంది. దాని వల్ల నెగిటివ్ మార్కింగ్ లో వెళ్ళే ఆలోచనలో ఆ ప్రయత్నంలో కూడా అనవసరంగా మార్కులు కోల్పోయే ప్రమాదం కూడా ఉందండి. అంటే మనకు సింపుల్ గా ఏంటి కాన్సెప్ట్, వ్యాధుల గురించి ఒక ఆర్డర్ లోనే వైరస్ వలన మానవులకు సంక్రమించే వ్యాధులు ఏంటి, అట్లాగే బ్యాక్టీరియా వల్ల మానవులకు సంక్రమించే వ్యాధులు ఏంటి, ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల మానవులకు సంక్రమించే వ్యాధులు ఏంటి, మనం ఆర్డర్లో కానీ తెలుసుకున్నట్లయితే దీని నుంచి కూడా మనం సో మార్క్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇదే వ్యాధుల్లోనే మనకి పోషకాహార లోప వ్యాధులను కూడా తెలుసుకోవచ్చు. సో పోషకాహార లోప వ్యాధుల్లోనే ప్రోటీన్స్ లోపం వలన ప్రధానంగా కలిగేటువంటి వ్యాధి ఏంటి సార్? బిట్టు చాలా సార్లు ఎగ్జామ్స్ లో మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఆ వ్యాధి పేరు క్వాషియార్కర్ వ్యాధి. వేటి లోపం వలన వస్తుంది అంటే ప్రోటీన్స్ లోపం వలన వస్తుంది, గుర్తుపెట్టుకోండి సార్. అట్లాగే మనకి క్యాలరీలు లోపం వలన లేదా ప్రోటీన్స్ క్యాలరీల లోపం వలన కలిగేటువంటి ప్రధానమైనటువంటి వ్యాధి ఏది సార్ అంటే మెరాస్మస్ అనేటువంటి. ఇవి చాలా సార్లు డైరెక్ట్ గా అడిగాడు, ఇండైరెక్ట్ గా కూడా ఇస్తుంటాడు. ఒక్కొక్కసారి క్వాషియార్కర్ దేని లోపం అంటే ప్రోటీన్ చెప్పాలి, ఒక్కొక్కసారి ప్రోటీన్ లోపం వల్ల క్వాషియార్కర్ అని చెప్పాలి, ఒక్కొక్కసారి మెరాస్మస్ దేని లోపం అంటే ప్రోటీన్ క్యాలరీ అని. ఇలాంటి బిట్లు కూడా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్ సైటాలజీ లేదా కణశాస్త్రం. ఏంటి మనకి కణశాస్త్రం అనేటువంటి చాప్టర్ లోనే కణం యొక్క నిర్మాణం, అసలు స్ట్రక్చర్ ఆఫ్ సెల్. కణం అంటే ఏంటి, ఈ కణంలో మళ్ళీ ప్లాంట్ సెల్ యొక్క స్ట్రక్చర్, యానిమల్ స్టాల్. సో మనకి జంతు కణం యొక్క నిర్మాణము, అలాగే వృక్ష కణం యొక్క నిర్మాణము, అందులో ఉండేటువంటి కణాంగాలు లేదా సెల్ ఆర్గానల్స్, వాటి యొక్క ఫంక్షన్స్ మనం ఇది కానీ నేర్చుకుంటే సో ఒక బిట్ని మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. అట్లాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఏంటి సార్ అంటే మనకి పర్యావరణము మరియు సుస్థిర అభివృద్ధి సార్. సో మనకి పర్యావరణ సుస్థిర అభివృద్ధిలో మనకి లక్ష్యాలు ఉంటాయండి. సో ఆ లక్ష్యాలను నేర్చుకుంటూ పర్యావరణం అనేది సో వినాశనం లేదా నాశనం చెందడానికి గల కారణాలు ఏంటి, పర్యావరణము మరియు కాలుష్యం, ఇందులోనే మనకి గ్లోబల్ వార్మింగ్ లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్,
అలాగే మనకి ఎయిర్ పొల్యూటెడ్ కారణమైన ఇన్సిడెంట్లు భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్, చెర్నోబిల్ ఇన్సిడెంట్ అని కొన్ని మనకి ఎగ్జామ్స్ లో వాయు కాలుష్య కారకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ని, అలాగే మనకి ఏంటంటే ఓజోన్ లేయర్ అంటే ఓజోన్ పొర యొక్క సంఘటన. సో అలాగే మనం చూసుకున్నట్లయితే ఇందులోనే మనకి బయోడైవర్సిటీని మనం లింక్ చేసి చెప్తుంటాం, జీవ వైవిధ్యాన్ని, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్ సెంటర్స్. సో వీటన్నిటిని జీవ వైవిధ్యకు సంబంధించిన చట్టాలు, అలాగే అటవీ వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, అలాగే వైల్డ్ లైఫ్ యాక్ట్ అనదర్ ఏమైనా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నా అవన్నీ కూడా మనం ఈ పర్యావరణ సుస్థిర అభివృద్ధి అనేటువంటి లక్ష్యాలను మనం చెప్పుకొని, సో కొన్ని ఒప్పందాలు ఉంటాయి సార్, ఆ ఒప్పందాలను మనం ప్రతిదీ కూడా ఇందులో డిస్కస్ చేసుకుంటే మనకి ఇందులో నుంచి కూడా ఎగ్జామ్స్ లో ప్రశ్నలు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అంటే ఇది బాగా ఇంపార్టెంట్, కంపల్సరీగా మానవ శరీరంలో ఉండేటువంటి వ్యవస్థలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాకే చెప్పానండి, డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అలాగే ఎముకలకు సంబంధించి కండరాలకు సంబంధించి అస్థిపంజర వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, ఈ అంశాలను కానీ మనం బాగా చదివినట్లయితే కంపల్సరిగా మనము ఇదిగోండి మానవ శరీర వ్యవస్థలు అనే దాని నుంచి ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చండి. అలాగే మనకి సో పర్యావరణ సుస్థిర అభివృద్ధికి సంబంధించిన ఈ అంశాలను ఇప్పుడు మనం చెప్పినట్లుగా చూసుకుంటే వాటి నుంచి కూడా మార్పులు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది అని అడిగాడు ఆల్రెడీ. సో జనరల్ గా మనకి 1986 1986లో ఈ చట్టం చేయబడింది. అలాగే మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుతారు అని అడుగుతాడు. సో జూన్ 5వ తేదీన జరుపుతారు. సో అలాగే వీటికి సంబంధించి మనకి చాలా చట్టాలు ఉన్నాయండి. ఆ చట్టాలు, వాటి యొక్క ఇంపార్టెన్స్, ఎక్కడ జరిగింది, వాటి విధానాలన్నీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. అలాగే ప్లాంట్స్ అండి, మొక్కల యొక్క సాధారణ లక్షణాలు జాగ్రత్తగా చూసుకోండి. ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కల యొక్క సాధారణ లక్షణాలు. అలాగే మనకి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ విధానం, మొక్కలను స్వయం పోషకాలు అంటారు. కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి విధానం ద్వారా మనకి ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. వీటిని మనకి ఆటోట్రోప్స్ అంటారండి ప్లాంట్స్. సో అలాగే మనకి సో గ్యారంటీగా ప్రీవియస్ పేపర్స్ లో బిట్టు మొక్కలలో ప్రత్యుత్పత్తి అనేటువంటి అంశం నుంచి రావడం జరుగుతుందండి. ఏంటి మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేసరికి మనకు ప్రధానంగా మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి విధానం గురించి చెప్తాం. సో లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలోనే సో మనకి ఏంటంటే అండకోశము, కేసరావళి, ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి, మనకి లైంగిక పుష్పం యొక్క భాగాలు, వాటి యొక్క ఫంక్షన్ చెప్తాం. అట్లాగే మొక్కలలోనే సాకీయ ప్రత్యుత్పత్తి అని ఉంటుందండి. దీని నుంచి కూడా బిట్టిస్తుందండి. ఒకవేళ ఇది లేకపోతే కంపల్సరిగా సాకీయ ప్రత్యుత్పత్తిలో మనకి అంటు కట్టడం, అంటు తొక్కడం, ఛేదనాల యొక్క వ్యాప్తి. సో ఇందులో నుంచి బిట్టిన దాన్ని ఇండైరెక్ట్ గా మనకి కాండ రూపాంతరాలు, వేరు రూపాంతరాలు, లసునం ద్వారా కొత్త మొక్కలు ఏర్పడడం, ఇలాంటి కొన్ని విధానాల నుంచి మనకి బిట్టు రావడం జరుగుతుంది. సో మనకి మొక్కల యొక్క ప్రాథమిక అంశాలను చదవాలి. సో అలాగే మనకి మానవ శరీరం యొక్క వ్యవస్థలకు సంబంధించి చదవాలి. సో ఒక్కొక్కసారి జంతువుల యొక్క వర్గీకరణ ఉంటుందండి, యానిమల్ క్లాసిఫికేషన్ అంటారు. యానిమల్ క్లాసిఫికేషన్ జంతువుల వర్గీకరణ అంటారు. ఇందులోనే మనకి ఏంటంటే సకశేరుకాలు, వర్టిబ్రేట్స్ అండి. అట్లాగే మనకి ఏంటంటే అకశేరుకాలు అనేటువంటి అంశం కూడా ఉంటుంది. వీటి యొక్క ఎగ్జాంపుల్స్, వాటి యొక్క క్యారెక్టర్స్ గాని మనం చూసుకుంటే సో మనం దీని నుంచి కూడా ఇన్ కేస్ అండి బిట్ గాని వచ్చినట్లయితే మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గత ప్రీవియస్ గ్రూప్ 4 పేపర్ మనందరం అనుకున్నట్టుగా లాస్ట్ టైం 2012లో అప్పుడు 300 మార్క్స్ జరిగిందండి. పేపర్ 1, పేపర్ 2 అని జరిగింది. బట్ ఇప్పుడు మీరు అందరు చూస్తే చాలా మంది ఈసారి ఏంటంటే సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఎందుకంటే మీకు తెలుసు ఇంగ్లీషు మరియు తెలుగు అనేటువంటి అంశాలను ప్రిలిమినరీలో ఇవి ఒక 25 మార్క్స్, 25 మార్క్స్ పెట్టడం జరిగింది. 50 మార్క్స్ అండి. మిగతా అన్ని అంశాలు టచ్ చేశాడు సార్ జనరల్ స్టడీస్ లో. కాబట్టి ఏంటంటే అన్ని అంశాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ మన బయాలజీ సైన్స్ లోనే కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి సార్. వీటికి సంబంధించి ఫోకస్ కానీ, ఈ చాప్టర్స్ కి సంబంధించి కానీ మనం ఫోకస్ పెడితే మన బయాలజీలో ఎన్నైతే వాడు ఎగ్జామ్స్ లో అడగడానికి అవకాశం ఉంటాయో అన్ని ప్రశ్నలు మనం 100% స్కోర్ చేయొచ్చండి. కంపల్సరీగా చదవాలి. మానవ శరీర వ్యవస్థలో పోషక పదార్థాలు, విటమిన్లు, అట్లాగే ఏంటంటే వ్యాధులు, డిసీజెస్, అట్లాగే ఏంటంటే సైటాలజీ లేదా కణశాస్త్రం, అలాగే చూసుకుంటే పర్యావరణ మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు,
అలాగే మనకి ఏంటంటే మొక్కలు ప్లాంట్స్ లో సాధారణ లక్షణాలు, సో మొక్కల యొక్క ఉపయోగాలు, అలాగే మొక్కలలో ప్రత్యుత్పత్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాకి ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, అలాగే మొక్కల్లో హార్మోన్స్ ఉంటాయండి, ఆక్సిన్లు, జిబ్బరిన్లు, సైటోకైనిన్లు, సింపుల్ గా ఉంటాయి. బట్ మనం ఒకసారి అనాలిసిస్ మెథడ్ లో కానీ మనం చదివితే కంపల్సరీగా మనకి ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుందండి. సో బయాలజీ చాలా మంది అంటే ఇవి అన్ని ఒకేలా ఉంటాయండి అంటే మనం గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుందండి జనరల్ గా చెప్తూ ఉంటారండి. కానీ ఒక ఆర్డర్ లో కానీ మనం చదువుకున్నట్లయితే కంపల్సరీగా 100% స్కోర్ చేసే అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి. సో ప్రధానంగా ఏంటంటే మన గ్రూప్ 4 రాసేటువంటి అభ్యర్థులకి అందరికీ ముఖ్యమైనటువంటి సో మెయిన్ ఏంటంటే ఒకటే సజెషన్ అండి, ఈ సబ్జెక్ట్ చదివినప్పుడు దయచేసి మనం ప్రతిదీ కూడా లింక్ అప్ మెథడ్ లో కానీ చదువుకుంటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంట్ అండి. సో మన బయాలజీ కాకుండా మిగతా అంశాలు కూడా చదవాలి కాబట్టి మన బయాలజీ అంశం నుంచి ఒక్క మార్క్ కూడా పోకుండా 100% మనం స్కోర్ చేయాలంటే సో ఎక్కువ శాతం ఈ చాప్టర్స్ మీద కానీ మనం దృష్టి పెట్టినట్లయితే కంపల్సరిగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉందండి. సో కాబట్టి జాగ్రత్తగా మన సిలబస్ అనాలిసిస్ గాని మనం చూసుకుంటే వీటి యొక్క స్కోర్స్ ని అంటే మీ మార్కులను బట్టి మనకి రావడం జరుగుతుందండి. ఓకేనండి, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.